దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు పరిశుద్ధుడండి. మన దేవుడు పరిశుద్ధుడు. మనము ఆరాధించేటటువంటి దేవుడు యేసునాథుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధపరుస్తారు, పరిశుద్ధులుగా మారుస్తారు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకి కలుగ చేసి సంపూర్ణ పరిశుద్ధపరిచి పరలోక పట్టణంలో ఆయనతో పాటు ఉంచుతాడు అని ఈ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తాయి. అయితే మనంతటికి మనంగా పరిశుద్ధులంగా మార్చబడలేమండి. ఏ మానవుడు, ఏ మనుష్యుడు తనంతటికి తానుగా పరిశుద్ధుడిగా ఉండలేడు. ఏదో ఒక అవిధేయతలో, ఏదో ఒక అపరాధములో, ఏదో ఒక అపవిత్రతలో మనుషుడు నిత్యము పడిపోతూనే ఉంటాడు. అయితే మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరిచేది ఎవరంటే దేవుడే అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. దెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఆ సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధానకర్త అయిన దేవుడే మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడంట. రక్షించబడుతున్నాం, మారు మనసు పొందాం, క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్నాం. మనము యేసు క్రీస్తులోకి ఎప్పుడైతే మనము బాప్తిస్మం పొంది ఉన్నామో మనపై ఉన్నటువంటి పాపానికి ఏర్పాటు చేయబడినటువంటి శిక్ష కొట్టివేయబడుతుందండి. ఆ నిత్య నరకం, అగ్నిగుండం అనేది కొట్టివేసి పరలోక రాజ్యానికి దేవుడు హక్కును కల్పిస్తాడు మనకి. అయితే ఆ పాప స్వభావం అనేది మనలో ఉంటుంది ప్రియులారా. ఆ పాప స్వభావముతోనే మనము బ్రతుకుతూ ఉంటాం. మనము దేవునితో అంటగట్టబడి పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ దేవునితో సహవాసము కలిగి ముందుకు నడిచే కొలది మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావము క్రమక్రమంగా మార్చివేయబడి పరిశుద్ధతలోకి నడుస్తూ ఉంటాం. ఈ విధంగా నడిచే క్రమంలో దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడండి. అందుకే రక్షించబడిన వారు కొంతమంది పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డవారు బాప్తిస్మం పొంది కొన్నాళ్ళు విశ్వాస జీవితం చేసిన మరలా లోకం వైపు, లోకాశల వైపు, శరీరాశల వైపు మళ్ళీపోవటానికి కారణం ఏంటంటే వారిలో పాప స్వభావం ఉంటుంది. ప్రతి మనుష్యుడిలో పాప స్వభావం ఉంటుందండి. ఆ స్వభావం పోవాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. అనుదినము దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఆయన చిత్త ప్రకారం మనము నడుచుకుంటే దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి పరిపూర్ణంగా చేసి పరలోక రాజ్యం తీసుకుంటాడండి. ఇది మన జీవితాంతం జరిగేటటువంటి ప్రక్రియ. ఇది మన నిరంతర జీవితంలో కొనసాగించబడేటటువంటి ప్రక్రియ అండి. ఒక్కసారి పరిశుద్ధులై సంపూర్ణ అయిపోరు ఎవరు. ఒక్కసారి నేను సంపూర్ణ అయిపోయాను, నేను పరిపూర్ణ అయ్యానని ఎవరు చెప్పలేరు కూడా. ఎందుకంటే ఆ స్వభావం మనలో ఉందండి. ఆ స్వభావాన్ని క్రమక్రమంగా దేవునితో నడిచే కొలది ఆయన తీసివేసి సంపూర్ణపరిచి పరిశుద్ధపరిచి సంపూర్ణంగా చేసి పరలోక రాజ్యం తీసుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దయచేసి గమనించండి. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను మరలా పాపం చేసేనే, అయ్యో నేను పడిపోతున్నాను, అయ్యో నేను బలహీనుని అయిపోతున్నాను అని వేదన పడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పడిపోవటము, ఈ పాపము, ఈ అపవిత్ర అనేది నీ స్వభావ సిద్ధంగా జరుగుతుంది. అయితే నువ్వు వెంటనే లేచి పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడుక్కొని ఆయనతో సహవాసం కలిగి ఆయనతో మీరు కలిసి నడుస్తూ ఉన్నట్లయితే ఒకానొక రోజు వస్తుంది, ఆ దినాన మిమ్మల్ని సంపూర్ణపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, సంపూర్ణంగా చేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.